హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, అలాగే హాఫ్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈ రోజు మనం ఆల్ వెరైటీస్ చూద్దాం. ఫస్ట్ ఏ సారీ చూపిస్తారు? లైట్ వెయిట్ గాంధర్వ పట్టు అండి. లైట్ వెయిట్ లో గాంధర్వ పట్టు, రెడ్ కలర్. ఓకే, బ్రైడల్ కలెక్షన్. దట్టు మనకి ట్రెడిషనల్ కలర్ చూపిస్తున్నారు. ఫస్ట్ సారీ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఓన్లీ గోల్డ్ కలర్ జరీతో మాత్రమే డిజైన్ చేశారు. ఫుల్ 1 మీటర్ పళ్ళు తీసుకున్నారు. ఈ 1 మీటర్ పళ్ళులో కూడా 2 డిజైన్స్ ఇచ్చారు. ఒక డిజైన్ చూసినట్లయితే మనకి ఇట్లా టెంపుల్ టైప్ లో డబల్ టెంపుల్ లాగా డిజైన్ అనేది వచ్చింది, అది కట్ వర్క్ స్టైల్లో కనిపిస్తుంది. ఇంకొక డిజైన్ చూసినట్లయితే మనకి మ్యాంగో డిజైన్, అది కూడా మనకి డబుల్ మ్యాంగో, ట్రిపుల్ మ్యాంగో టైప్ లో, అంటే మ్యాంగో లోపల ఇంకొక మ్యాంగో. ఓన్లీ అవుట్ లైన్ లుక్ మాత్రమే చూపించారు. ఇదే మళ్ళీ సేమ్ కంటిన్యూ చేశారనమాట. ఫుల్ 1 మీటర్ పళ్ళు అంతా కూడా కవర్ చేశారు. శారీ బోర్డర్స్ చూసినట్లయితే మనకి కడ్డీ బోర్డర్సే ఇచ్చారు. కాకపోతే ఏంటంటే కొంచెం బ్రైట్ గా ఉండే జరీ తీసుకున్నారు. మొత్తం కూడా ప్యూర్ జరీ తీసుకున్నారు. దీంట్లో బిగ్ సైజ్ లోనే మనకి కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ సేమ్ లెంత్ బోర్డర్ తీసుకున్నారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి చిన్న చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారన్నమాట. అంటే లీఫ్ వర్క్ లాగా కింద మనకి చిన్నగా లీఫ్ వర్క్ లాగా ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా కవర్ చేశారు. దట్టు ఏంటంటే మనకి ట్రెడిషనల్ కలర్ అవ్వడం వల్ల ఏంటంటే దాని మీద జరీ వచ్చేసరికి మంచి బ్రైట్ లుక్ కనిపిస్తుంది. ప్లస్ మనకి స్టైలిష్ గా కూడా ఉంది శారీ. ఈ శారీకి బ్లౌజ్ రెడ్ కలర్. ఎట్లయినా కంపల్సరీ మనం బ్రైడల్ కలెక్షన్ అనగానే వర్క్ ఎలాగో చేయిస్తాం కాబట్టి ఇక్కడ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. శారీలో 2 సైడ్స్ బోర్డర్ వచ్చేసి మనకి శారీలో కడ్డీ బోర్డర్ ఎలా అయితే ఇచ్చారో అదే బోర్డర్ ని 2 వైపులా కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 8495 రూపీస్ అండి. ఓన్లీ 8495 రూపీస్ కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. లైట్ వెయిట్ కొల్లం పట్టు అండి. లైట్ వెయిట్ లో కొల్లం పట్టు. ఓకే, సిల్వర్ బార్డర్ మీద దర్బార్ బార్డర్ చెక్స్. ఓకే, ఇది పళ్ళు పార్ట్. సారీ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ తో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. 2 సైడ్స్ బోర్డర్స్ లో వచ్చేసరికి ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. సిల్వర్ కలర్ మొత్తం కూడా మనకి లీవ్స్ పార్ట్, క్రీపర్ పార్ట్, అలాగే ఫ్లవర్ అంతా కూడా సిల్వర్ కలర్ ఉంటుంది. లోపల మనకి మీనా వర్క్ స్టైల్లో గ్రీన్ కలర్ అనేది యాడ్ చేశారు. 2 సైడ్స్ కూడా మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చెక్స్ డిజైన్ అనేది ఇచ్చారు. అంటే అది 3 కలర్స్ వేరియేషన్ తో ఉంటుంది. ఒకటి గ్రీన్ కలర్, ఒకటి సిల్వర్ కలర్, ఒకటి రెడ్ కలర్, అంటే 3 కలర్స్ కాంబినేషన్ చెక్స్ డిజైన్ ఇచ్చారు. ఇది కూడా మనకి ఫుల్ 1 మీటర్ పళ్ళు ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే పైన పార్ట్ వచ్చేసి మనకి కొంచెం బిగ్ సైజ్లోనే సిల్వర్ కలర్ కాంబినేషన్తో కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చారు. రెగ్యులర్గా మనం గోల్డ్ కలర్ బోర్డర్ చూస్తూ ఉంటాము. ఇదే టైప్ ఆఫ్ శారీస్కి కింద ఏంటంటే మనకి దర్బార్ బోర్డర్స్ టైప్లో ఇస్తూ ఉంటారు కదా, కానీ ఇక్కడ అలా కాకుండా సైజ్ మాత్రం మనకి లెంత్ దర్బార్ బోర్డర్ ఎంతైతే ఉంటుందో అదే టైప్లో తీసుకున్నారు. కాకపోతే డిజైనర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి సిల్వర్ బోర్డర్, తర్వాత వచ్చేసరికి 3 కలర్స్ వేరియేషన్తో సన్నటి లైన్స్ బోర్డర్, బ్లాక్ కలర్, ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ అగైన్ సిల్వర్ బోర్డర్, తర్వాత లైన్స్ బోర్డర్. ఇట్లా ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 10 to 15 ఇంచెస్ బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ మనకి ప్లెయినే ఉంటుంది. బ్లూ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్తోనే రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. మొత్తం కూడా రెడ్ కలర్ ఉంటుంది. పైన సేమ్ బోర్డర్, చిన్న బోర్డర్, దర్బార్ బోర్డర్లో కొంచెం స్మాల్ సైజ్. ఇక్కడ వచ్చేసరికి శారీలో ఏదైతే లైన్స్ బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. దీంట్లో కలర్ చాయిస్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 7595 రూపీస్. 7595 రూపీస్ కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు మేడం. లైట్ వెయిట్ లో ఉప్పాడ పట్టు, కల్నేత అండి. అవునండి. దీనిలో స్పెషల్ ఏంటంటే మనకు ఉప్పాడలో ఇక్కత్ డిజైనర్ శారీ మేడం ఇది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు మనకి ఆల్మోస్ట్ 1 మీటర్ కవర్ చేశారండి. రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. దీంట్లో ఏంటంటే వేరే కలర్స్ తీసుకోకుండా సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ మాత్రమే మనకి ఇచ్చారు. ఈ బంచ్ చూసినట్లయితే మొత్తం కూడా డాలియా ఫ్లవర్స్ తో కొంచెం లెంతీగా వచ్చే విధంగా వచ్చింది. ఇది మొత్తం కూడా మనకి సిల్వర్ జరీ ఉంటుంది. ఇంకొక లైన్ మొత్తం మనకి గోల్డ్ జరీ. ఇట్లా ఆల్టర్నేట్ గా మనకి మొత్తం 1 మీటర్ పళ్ళు అనేది కవర్ చేశారు. పళ్ళులో ఇంకొక డిజైన్
డిజైన్ కూడా ఉంది. మనకి డైమండ్ టైప్ లో ఇచ్చేసి లోపల కట్ వర్క్ స్టైల్లో మనకి ఫ్లవర్ డిజైన్ అనేది చూపించారు. ఒక 4 డైమండ్స్ ని మనకి మొత్తం కంటిన్యూగా అంటే ఒక బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. శారీ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ కలర్ లోనే కొంచెం షైనింగ్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. పైన గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ తో మనకి లైన్స్ లాగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి బిగ్ సైజ్ లో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆరెంజ్ కలర్ తీసుకుని ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. ఈ టర్నింగ్ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్, ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఒకటి పర్పుల్ కలర్, ఇంకొకటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇట్లా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా పైన పార్ట్లో అలాగే కింద బోర్డర్లో కూడా మొత్తం ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ కూడా సేమ్ లెంత్తో ఉన్నటువంటి బోర్డర్ అనేది ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఓన్లీ లైన్స్ వైజ్గా చూపించారు. మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ లైన్స్ అలాగే కంటిన్యూగా 2 బోర్డర్స్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ పళ్ళు కలర్ కాంట్రాస్ట్ వస్తుంది, రెడ్ డార్క్ కలర్, సేమ్ లైన్స్ కంటిన్యూ చేశారు. ఇక్కడ ఏంటంటే డిజైన్ మాత్రం మిస్ చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత? 6500 రూపీస్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కుబేర పట్టు అండి. కుబేర పట్టు, ఓకే, లైట్ వెయిట్లో వస్తుంది. పికాక్ గ్రీన్ కలర్, అవునండి. చిన్న బుటీ స్టైల్లో ఇచ్చారనమాట. ఈ శారీలో డిజైన్ వచ్చేసి దీనికి కాంట్రాస్ట్ కలర్లో పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ పళ్ళు వచ్చేసి దాంట్లో ఏంటంటే లోటస్ ఫ్లవర్ అంతా కూడా మనకి జరీ ఉంటుంది. శారీ మెయిన్ కలర్ ఏదైతే ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్తో మనకి అవుట్లైన్ అనేది క్రియేట్ చేశారు. అలాగే బ్యాక్గ్రౌండ్లో కూడా సన్నటి కొంచెం డాట్ టైప్ ఆఫ్ డిజైన్ గోల్డ్ కలర్తో టచ్ చేశారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాగే ఎడ్జెస్లో కూడా మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. ఈ బోర్డర్ బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా గోల్డ్ కలర్ తీసుకుని దానిపైన వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్, తర్వాత చుట్టూ కూడా మనకి పెటల్స్. టోటల్గా ఏంటంటే మనకి దీంట్లో ఎక్కువ జరీ కనిపించే విధంగా బోర్డర్ అనేది ఇచ్చారు. మొత్తం ఫుల్ 1 మీటర్ తీసుకున్నారు. మెయిన్ బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్తో టిష్యూ బోర్డర్ ఇచ్చారు. అంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి పళ్ళులో ఏ కలర్ అయితే యూస్ చేశారో బ్లూ కలర్, అదే కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానిపైన మ్యాంగోస్ బుటీస్ లాగా ఇచ్చారు. లోపలంతా ఫిల్లింగ్ మనకి జరీతో ఉంటుంది. అవుట్లైన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇచ్చారు. దానిపైన అంతా కూడా ఏంటంటే మధ్యలో ఎడ్జెస్లో గ్యాప్ అనేది కనిపించకుండా టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన గ్రీన్ కలర్తో ప్లస్ లాగా ఒక డిజైన్ కూడా ఇచ్చారనమాట. అంటే పైతాని టైప్లో బుటీస్ తీసుకున్నారు, పైతాని డిజైన్ బుటీస్ ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది. అలాగే కాంట్రాస్ట్ డిజైన్ జరీతో కూడా ఇచ్చారు. మొత్తం కూడా సర్కిల్ లాగా ఒక జరీతో ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. దానికి పైన ఇంకొక లేయర్ లాగా వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో డిజైనింగ్ అనేది వచ్చింది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ డిజైన్ అనేది కంటిన్యూ చేశారనమాట. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ ఉంది, 2 కలర్స్ మిక్స్ ఇచ్చారండి. అలాగే మనకి ఏంటంటే మిడిల్ పార్ట్లో ప్లెయిన్ ఉంటుంది కదా, పైన టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన 2 సైడ్స్ హ్యాండ్స్ వచ్చే విధంగా 2 బంచెస్ లాగా తీసుకున్నారనమాట. మ్యాంగో బుటీస్ ఇచ్చారు. ఈ సేమ్ బుటీస్ని ఒక 2 బుటీస్ని కింద కూడా కంటిన్యూ చేశారు. అంటే 2 వైపులా వచ్చే విధంగా. బ్యాక్ నెక్ పార్ట్లో కావాలంటే నెక్ పార్ట్లో డిజైన్ చేయించుకోవచ్చు, లేదు అంటే హ్యాండ్స్ పార్ట్లో డిజైన్ చేసుకునే విధంగా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 8495 రూపీస్. 8495 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ కొత్తపేట గీతాకృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ సారీ ప్రతిభా పట్టండి. ప్రతిభా పట్టు, ఓకే. ఈ శారీలో గోల్డ్ జరీతో పాటు మనకి యాంటిక్ జరీ కూడా యూస్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే మనకి కల్నీత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బ్లూ అండ్ లెమన్ ఎల్లో మిక్స్ ఇచ్చారు. ఎడ్జెస్లో వచ్చేసి మనకి మొత్తం కూడా ఒక వేవ్స్ టైప్లో ఎల్లో కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ మధ్యలో వచ్చేసరికి మనకి ఫ్లవర్ డిజైన్ కూడా 2 కలర్స్ కాంబినేషన్ ఉంటుంది, ఎల్లో అండ్ గోల్డ్ కలర్. 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి బ్లాక్ టైప్లో డిజైన్ చేసి దాంట్లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ డార్క్ వచ్చే విధంగా బ్లూ తీసుకుని దానిపైన వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ సన్ఫ్లవర్ లాంటి ఒక డిజైన్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా పళ్ళు బోర్డర్స్ వచ్చేసి మనకి సేమ్ వచ్చాయి. శారీ బోర్డర్స్ చూద్దాం. బిగ్ సైజ్లోనే బోర్డర్స్ ఇచ్చారు. దీంట్లో మనకి 3 కలర్స్ యూస్ చేశారు, మెరూన్, బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్. ఈ 3 కలర్స్ కాంబినేషన్తో మనకి డిజైనింగ్ అనేది ఒక బాదం షేప్ తీసుకుని ఈ బాదం షేప్ లోపల మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారనమాట. ఈ శారీకి 2 వైపులో కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది బోర్డర్లో.
మిడిల్ పార్ట్ చూసినట్లయితే రెగ్యులర్గా మనం ఏంటంటే గోల్డ్ కలర్ జరీ చూస్తాము. దీంట్లో అలా కాకుండా యాంటిక్ జరీతో క్రాస్ లైన్స్ లాగా కనిపించే విధంగా డిజైన్ చేసి దానిపైన వచ్చేసరికి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. లోపల మనకి బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం డార్క్ కలర్తో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కనిపిస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ పళ్ళు కలర్ ఇచ్చారు, ప్లస్ చిన్న డాట్ టైప్లో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి. స్మాల్ సైజ్ ఫ్లవర్ ఉంది. మొత్తం శారీలో ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ని మనకి బ్లౌజ్ పార్ట్లో 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2795 రూపీస్ అండి. ఓన్లీ 2795 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. హాఫ్ అండ్ హాఫ్ మేడం, నెట్టెడ్ అండ్ షిఫాన్ మెటీరియల్. ఇప్పుడు వరకు మనం పట్టులో ఉన్నటువంటి వెరైటీస్ చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి మనకి టోటల్గా డిజైనర్ శారీస్, లంగావని స్టైల్ శారీ అండి. ఇది మనకి 2 మెటీరియల్స్ యూస్ చేశారు. షోల్డర్ పార్ట్ మెటీరియల్ మొత్తం కూడా రాణి పింక్ కలర్ కాంబినేషన్తో షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు. ఇక్కడ అంటే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఓన్లీ పళ్ళులో మాత్రమే మనకి 3 బంచెస్ స్టైల్లో మ్యాంగోస్ని డిజైన్ చేశారు. అది కూడా ఏంటంటే మనకి లోపలంతా కూడా డిజైన్తో అవుటర్ లుక్ అంతా కూడా మ్యాంగో షేప్ వచ్చే విధంగా డిజైన్ చేశారనమాట. బ్లూ కలర్, గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ 3 కలర్స్ వేరియేషన్ తీసుకున్నారు. ఒక 3 బంచెస్ లాగా ఇచ్చారు. లోపలంతా కూడా మనకి కుందన్ వర్క్ అనేది యాడ్ అవుతోంది. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే ఒకటి వచ్చేసి మొత్తం కూడా ఆల్టర్నేట్గా యాంటిక్ కలర్ కాంబినేషన్ అంటే జరీ కలర్ కాంబినేషన్తో లైన్స్ వైజ్గా ఒక చిన్న లేస్ బార్డర్ ఇచ్చారు. తర్వాత వెల్వెట్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి గోల్డ్ కలర్తో మ్యాంగో డిజైన్ వచ్చింది. ఒక క్రీపర్ ఎడ్జ్లో మనకి గోట్ వర్క్ ఇచ్చారనమాట. వన్ సైడ్ వచ్చేసరికి గోల్డ్ కలర్, ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ గోట్ వర్క్ ఉంటుంది. ఈ గోట్ వర్క్ వచ్చేసి మనకి ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుందండి. ఓన్లీ పళ్ళులో మాత్రమే మనకి 3 బంచెస్ ఇచ్చారు. కుచిళ్ళ పార్ట్లో చూసినట్లయితే టోటల్గా కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు, క్రీమ్ కలర్. ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు క్రీమ్ కలర్ కాంబినేషన్తో. దానిపైన ఇంతకుముందు మనం పళ్ళులో ఏవైతే బంచెస్ చూసామో సేమ్ బంచెస్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. కాకపోతే మనకి కలర్ అనేది చేంజ్ చేశారు. ఇక్కడ క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి శారీలో మనకి మెయిన్ కలర్ ఏదైతే ఉందో షోల్డర్ పార్ట్లో పింక్, ఆ పింక్ కలర్ అనేది మనకి ఇక్కడ టచ్ చేశారనమాట. కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా మనకి ఇవే మ్యాంగోస్ కంటిన్యూ అవుతాయి. అలాగే మనకి ఇక్కడ బోర్డర్ కూడా చేంజ్ ఉంటుంది, డబుల్ బార్డర్ ఎక్స్ట్రా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. డబుల్ బోర్డర్ లాగా వచ్చింది. శారీ ఎండ్ వరకు ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. షోల్డర్ పార్ట్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో సేమ్ కలర్ రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు, పింక్ కలర్. అలాగే మనకి 3 సైడ్స్ కూడా కామన్గా ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని మాత్రమే మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 2875 రూపీస్. 2875 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ జార్జెట్లో మనకు లైట్ అండ్ డార్క్ షేడెడ్లో వస్తుందండి. ప్యూర్ జార్జెట్ మెటీరియల్లో షేడెడ్ శారీ. పైన వచ్చేసరికి లైట్ బ్లూ షేడ్, కింద వచ్చేసరికి డార్క్ బ్లూ షేడ్ తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి మల్టీ కలర్ కాంబినేషన్, పైన ఆరెంజ్ కలర్తో గోట్ వర్క్ ఉంటుంది, కింద మనకి పింక్ కలర్తో గోట్ వర్క్ ఇచ్చి మధ్యలో ఉన్నటువంటి కలర్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ చేంజ్ ఉంటుంది. పింక్ కలర్ మీద గోల్డ్ కలర్తో లీఫ్ వర్క్, తర్వాత గ్రీన్ కలర్ వెల్వెట్ మెటీరియల్ ప్లెయిన్ తీసుకున్నారు. ఆ తర్వాత నేవీ బ్లూ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని దానిపైన ఒక టర్నింగ్ క్రీపర్, ఇక్కడ కూడా ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ అనేది వచ్చిందనమాట. శారీ మొత్తం మనకి 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు. శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ అనేది ఇచ్చారు. మనకి లైట్ కలర్లో, డార్క్ కలర్లో కూడా 2 కలర్స్లో మనకి వచ్చే విధంగా 2 సైడ్స్ కూడా వచ్చే విధంగా గోల్డ్ కలర్తో ఒక చిన్న బూటీ ఇచ్చేసి దానిపైన అంతా కూడా గోల్డ్ కలర్ కుందన్, సిల్వర్ కలర్ కుందన్, 2 కుందన్స్ని మనకి 2 కలర్స్ కాంబినేషన్ కుందన్ని ఒక బంచ్లో డిజైన్ చేశారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా దగ్గరగా ఈ చిన్న చిన్న బూటీస్ అనేది కంటిన్యూ అవుతాయి. బ్లౌజ్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ ఇచ్చారండి. దీనికి ఆల్రెడీ మనకి నెక్ డిజైన్ అంతా కూడా డిజైన్ చేసేసి చుట్టూ అంతా చిన్న చిన్న డాట్స్ లాగా ఇచ్చారు. ఈ నెక్ షేప్ అంతా కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో మ్యాంగో డిజైన్ అండ్ కుందన్ వర్క్ కూడా వచ్చింది. అంటే హ్యాండ్స్కి ఏమీ లేదు, ఓకే, ఓన్లీ నెక్ పార్ట్ మాత్రమే ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2375 రూపీస్ అండి. 2375 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ ధార్వాడి సిల్క్ అండి. లైట్ వెయిట్లో ధార్వాడి సిల్క్ ప్లెయిన్ సారీ. ఓకే, పళ్ళు లైన్స్, జరీ లైన్స్. ఓకే, లైన్స్ తో ఇచ్చారు. ఇది మాత్రమే అండి? అవునండి. ఒక 1/2 మీటర్ మాత్రమే మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. అది కూడా మనకి గోల్డ్ కలర్ తో లైన్స్ వైజ్ గా ఇచ్చారు. ఈ లైన్స్ కూడా ఏంటంటే సైజెస్ లో డిఫరెన్స్ చూపించారు. స్మాల్ సైజ్ ఇట్లా వెళ్తున్న కొద్దీ మనకి బిగ్ సైజ్ వచ్చింది, తర్వాత మళ్ళీ వెళ్తున్న కొద్దీ స్మాల్ సైజ్ లో వచ్చే విధంగా తీసుకున్నారనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. పైన బోర్డర్
కడ్డీ బోర్డర్, చిన్న బోర్డర్ మనకి జరీతో డిజైన్ చేశారు. కింద బోర్డర్లో మనకి వేరియేషన్ అనేది చూపించారు. ఇక్కడ వచ్చేసరికి మనకి లైన్స్ వైజ్గానే ఇచ్చారు, కాకపోతే లైన్స్లో సైజెస్లో డిఫరెన్స్ చూపించారు అనమాట. శారీ మొత్తం ఇంకా మిడిల్ పార్ట్ అంతా ప్లెయినే ఉంటుంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. సేమ్ రన్నింగ్ బ్లౌజ్ జరీ లైన్స్ ఇచ్చారు. ఓకే, గ్రీన్ కలరే. అంటే శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్, కాకపోతే ఏంటంటే మొత్తం టిష్యూ బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా లైన్స్ వైజ్గా మనకి మొత్తం కూడా అంటే ఆల్మోస్ట్ 1 మీటర్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. 1 మీటర్ కూడా మనకి లైన్స్ వైజ్గా, పైన కడ్డీ బోర్డర్, కింద లైన్స్ వైజ్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ 1250. ఓన్లీ 1250 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ గీతా కృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ శారీ లైట్ వెయిట్ అస్సాం సిల్క్ అండి. అస్సాం సిల్క్, లైట్ వెయిట్ లో అస్సాం సిల్క్ మెటీరియల్. అస్సాం సిల్క్ లో మనకు ఫ్యాన్సీ డిజైనర్స్. ఓకే, ఫ్యాన్సీ శారీ. టోటల్ గా ప్యూర్ బ్లాక్ కాకుండా మనకి గ్రే కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు శారీ అంతా. పళ్ళు వచ్చేసి మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది డిజైన్ చేశారు. గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి లైన్స్ లాగా ఇచ్చారనమాట. సన్నటి లైన్స్ వైజ్ గా ఇచ్చారు, కాకపోతే చిన్న పళ్ళు అనేది డిజైన్ చేశారు. టోటల్ శారీ పళ్ళు చూసినట్లయితే మనకి డిజైనర్ పళ్ళు, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ కలర్తో ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఎడ్జెస్లో వచ్చేసరికి సన్నటి ఫ్లవర్ డిజైన్ కూడా ఉంటుంది. ఈ శారీకి రెండు వైపులా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి గ్రే కలర్ పైన అక్కడక్కడ కూడా మనకి రైనీ లుక్ కనిపించే విధంగా బ్లాక్ కలర్ ఇచ్చారు. దానిపైన ఏంటంటే చిన్న చిన్న బుటీస్, గోల్డ్ కలర్ ఒకటి, ఇంకొకటి బ్లాక్. టోటల్ శారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ని ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా దగ్గరగా ఆల్టర్నేట్గా డిజైన్ చేశారనమాట. ఫుల్ శారీ అంతా వస్తుంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉందండి. సేమ్ డిజైన్, సేమ్ డిజైన్ మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ అండి. సేమ్ మనకి శారీలో ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. సేమ్ బోర్డర్స్. గోల్డ్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు అండి. గోల్డ్ బ్లాక్ కూడా తీసుకోవచ్చు. గోల్డ్ ఏదైనా. ఓకే, ఈ శారీ కాస్ట్ 1290 రూపీస్. ఓన్లీ 1290 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. లైట్ వెయిట్ ఐకాన్ సిల్క్ అండి. లైట్ వెయిట్లో ఐకాన్ సిల్క్. ఓకే, ఫ్యాన్సీ డిజైనర్, ఫ్యాన్సీ శారీ. రెడ్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు ఇచ్చారు. బ్లూ కలర్తో మనకి శారీ మొత్తం కూడా మిడిల్ పార్ట్ డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ పైన సన్నటి లైన్స్ లాగా గోల్డ్ కలర్తో సింగిల్ థ్రెడ్ లైన్స్ ఇచ్చారనమాట. అది కూడా 1/2 మీటర్ మాత్రమే ఇచ్చారు మనకి పళ్ళు అనేది. ఇక్కడ మాత్రం పళ్ళులో బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ బోర్డర్స్ మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ వచ్చేసరికి డైమండ్ టైప్లో ఒక చిన్న డిజైన్, తర్వాత రెడ్ కలర్, తర్వాత మనకి బాదం షేప్లో కొంచెం బిగ్ సైజ్లో బ్రాడ్గా ఉండే విధంగా ఇచ్చారు డిజైన్ అనేది. ఆ తర్వాత ఆరెంజ్ కలర్, తర్వాత టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. ఈ డిజైన్ అనేది కామన్గా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే పళ్ళులో ఉన్నటువంటి మిడిల్లో కలర్ కాంబినేషన్కి, ఇక్కడ శారీ మిడిల్లో కలర్ కాంబినేషన్కి కొంచెం చేంజెస్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా చూద్దాము. రెండు వైపులా ఒకటే బోర్డర్, ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్. తర్వాత మిడిల్ పార్ట్ మాత్రమే మనకి కలర్ అనేది చేంజ్ ఉంటుంది. అక్కడ పళ్ళులో వచ్చేసరికి మరూన్ కలర్, ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లూ షేడ్. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఉంటుంది. మనం ఏదన్నా కావాలంటే ప్యాచెస్ని డిజైన్ చేయించుకోవచ్చు. పైన కింద మనకి సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. పళ్ళు ఏ కలర్ అయితే ఉందో సేమ్ కలర్తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి పళ్ళులో బోర్డర్స్ ఇచ్చారు కదా, రెడ్ అండ్ ఆరెంజ్ కలర్తో సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 975 రూపీస్. ఓన్లీ 975 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సమ్మర్ కాటన్ అండి. సమ్మర్ కాటన్. ఓకే, కాటన్లో మనకు ప్రింటెడ్ మొత్తం సారీ అంతా ప్రింటెడ్ అండి. బార్డర్ వర్క్ ప్రింట్ వస్తుందండి, మధ్యలో లైన్స్ వైజ్గా ఇచ్చారు. ఇది పళ్ళు పార్ట్, ఇది పళ్ళు. మొత్తం మ్యాంగో డిజైన్ ఉంటుంది ఇక్కడ. దీంట్లో కూడా కలర్స్ కూడా ఎల్లో, గ్రీన్, బ్లూ కలర్ ఇట్లా డిజైన్ చేశారు. 3 కలర్స్ కాంబినేషన్తో డిజైన్ చేసి దానికి అవుట్లైన్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్తో ఇచ్చారు. 2 బంచెస్ స్టైల్లో తీసుకున్నారనమాట మనకి పళ్ళులో వచ్చేసరికి. దాంట్లోనే ఇంకొక బోర్డర్ వచ్చేసరికి లీవ్స్తో మనకి ఒక బంచ్ లాగా ఇచ్చారు. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్, ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ మనకి లైన్స్ వైజ్గా ఇచ్చారు. మధ్యలో బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో చిన్న డిజైనర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. శారీ అంతా చూసినట్లయితే మనకి 3 to 4 కలర్స్,
వేరియేషన్ ఉంటుంది. జంపింగ్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారనమాట. మనకి డిజైనర్ శారీస్లో జంపింగ్ బోర్డర్స్ ఇస్తూ ఉంటారు కదా, ఒక డిజైన్ వచ్చేసి మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, ఎల్లో బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. ఇంకొకటి వచ్చేసరికి మనకి ఏంటంటే బంచెస్ స్టైల్లో అంటే జంపింగ్ బోర్డర్ స్టైల్లో మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా బోర్డర్లో ఎల్లో కలర్తో ఒక బోర్డర్, తర్వాత గ్రీన్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఒక బోర్డర్ అనేది కామన్గా కంటిన్యూ చేశారు. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో సన్నటి లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఈ బోర్డర్స్ అలాగే పళ్ళు మొత్తం కూడా మనకి ప్రింటెడ్, మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి లైన్స్ వైజ్గా వస్తుంది ఫుల్ శారీ. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారండి? బ్లూ కలర్. ఓకే, అంటే కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. బ్లూ కలర్ ప్లెయిన్ ఉంటుందండి మొత్తం బ్లౌజ్ అంతా కూడా. దాంట్లో మనకి 3 కలర్స్ వేరియేషన్ ఉంది కాబట్టి ఆ కలర్స్తో మనం దీనికి పైపింగ్ ఏదైనా చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 895 రూపీస్ అండి. ఓన్లీ 895 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కొల్లం కోట మేడం. కొల్లం కోట. ఓకే, లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ బార్డర్ వరకు హ్యాండ్లూమ్ లో వస్తుంది. అంటే ఈ బోర్డర్స్ అన్ని కూడా హ్యాండ్లూమ్ బోర్డర్స్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్రింటెడ్ స్టైల్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. ఇది మొత్తం కూడా మనకి లైట్ ఆరెంజ్ షేడ్లో ఇచ్చారండి శారీ. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే మొత్తం ఒక డైమండ్ స్టైల్లో కొంచెం అనీవెన్గా ఉండే విధంగా లైన్స్ వైజ్గా తీసుకున్నారు. ఎడ్జెస్లో చూసినట్లయితే ట్రయాంగిల్ షేప్, తర్వాత చిన్న చిన్న ట్రయాంగిల్స్ ఇచ్చారు. గ్రీన్ కలర్తో ప్రింట్, అలాగే మనకి ఇట్లా ఒక వేవ్స్ లైన్ లాగా తీసుకుని పర్పుల్ కలర్తో చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ కూడా వచ్చిందనమాట. 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే ప్రింట్ కాకుండా హ్యాండ్లూమ్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ జరీతో, తర్వాత మనకి ఏంటంటే సన్నటి క్రాస్ లైన్స్ లాగా పింక్ కలర్ కాంబినేషన్, తర్వాత గ్రీన్ కలర్తో మ్యాంగో డిజైన్ అనేది ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి ఒక లోటస్ ఫ్లవర్ బోర్డర్ కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి వీవింగ్లోనే వచ్చేస్తుంది. ఇక్కడ మాత్రం మనకి ఏంటంటే లైట్ ఎల్లో కలర్ షేడ్ మీద మొత్తం బాదం షేప్లో ఒక ప్రింటెడ్ స్టైల్లో డిజైన్ ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ ప్రింటెడ్ డిజైన్ అనేది కామన్గా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ సేమ్ కలరే, పళ్ళు కూడా కోట్ ఏం రాదు. ఇది వచ్చేసి మనకి చందేరి మెటీరియల్ సేమ్ కలర్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ పైన ఇచ్చారు, అలాగే సేమ్ బోర్డర్ లోటస్ ఫ్లవర్తో యాడ్ చేస్తూ కింద కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1595 రూపీస్. 1595 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇప్పటివరకు సారీ చూసాం కాబట్టి ఇప్పుడు లెహంగా వన్. ఓకే, ఇది వచ్చేసి మనకి హాఫ్ సారీ. స్కర్ట్ పార్ట్లో సపరేట్గా బెల్ట్ పార్ట్ ఇవ్వకుండా పైనుంచి మనకి ఒకటే టైప్లో ఇచ్చారు. నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నారు, బ్లూ కలర్ నెట్టెడ్ మెటీరియల్ తీసుకుని అది వచ్చేసి మనకి చిన్న చిన్న కలీజ్ లాగా ఇచ్చారనమాట. ప్లస్ మనకి స్టోన్ వర్క్ కూడా ఉంది దీనిపైన, గోల్డ్ కలర్తో స్టోన్ వర్క్. దీని లోపల వచ్చేసి మనకి ఒక డిజైన్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి బనారస్ మెటీరియల్ తీసుకున్నారు, బ్లూ కలర్. అంటే నెట్టెడ్ మెటీరియల్ ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ మెటీరియల్ తీసుకుని గోల్డ్ కలర్ అండ్ మెరూన్ కలర్తో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది లోపల ఇన్నర్ పార్ట్లో. అది నెట్టెడ్ మెటీరియల్లో నుంచి మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. దీనికి స్కట్ బోర్డర్ లుక్ తీసుకొచ్చారు డిజైన్లో. ఇక్కడ వచ్చేసి బంచెస్ మనకి మిడిల్ పార్ట్ పింక్ అంతా కూడా వెల్వెట్ మెటీరియల్, టిష్యూ బ్యాక్గ్రౌండ్తో అవుట్లైన్ అంతా ఇచ్చారు. పర్ల్స్ వర్క్ వచ్చింది, కుందన్ వర్క్, అలాగే మనకి బీడ్స్ వర్క్ ఇచ్చేసి ఇక్కడ మనకి పింక్ కలర్ బోర్డర్ ఉంది కాబట్టి పింక్ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ తీసుకొచ్చారు. ఇక్కడ మనకి ఏంటంటే 2 లైన్స్ వైజ్గా మనకి బంచెస్ ఇచ్చారు. కింద పింక్ కలర్తో వెల్వెట్ మెటీరియల్తో బిగ్ బోర్డర్, మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్తో ఒక బోర్డర్ వచ్చింది. ఎడ్జ్లో వచ్చేసరికి గోల్డ్ వచ్చిన చోట పింక్ కలర్తో గోట్ వర్క్, పింక్ వచ్చిన చోట మనకి గోల్డ్ కలర్తో చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి స్కర్ట్ పార్ట్. దీనికి బ్లౌజ్ బోర్డర్లో వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు కాబట్టి బాడీ పార్ట్ అంతా కూడా వెల్వెట్ మెటీరియలే తీసుకున్నారు. హ్యాండ్స్కి మనకి పింక్ కలర్తోనే నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు. ప్లస్ బోర్డర్ సేమ్ బోర్డర్ సీక్వెన్స్ వర్క్తో ఉన్నటువంటి చిన్న బోర్డర్ ఇచ్చారు. ఓనీ అండి పింక్ కలర్ ఇచ్చారు. ఓకే, పింక్ కలర్ నెట్టెడ్ మెటీరియల్ పైన చిన్న చిన్న కుందన్ వర్క్, తర్వాత వచ్చేసరికి సేమ్ బోర్డర్ సీక్వెన్స్ వర్క్. 4 సైడ్స్ కూడా ఇంతకుముందు మనం బ్లౌజ్ పార్ట్లో ఏదైతే చూసామో హ్యాండ్స్కి మనకి బోర్డర్, అదే బోర్డర్ని మనకి 4 సైడ్స్ ఇచ్చారు. దీని కాస్ట్ 5295 రూపీస్. 5295 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసినటువంటి వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.